హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫిష్ ఏంటో తెలుసా? స్క్విడ్ ఫిష్ అంటారు. మాకు తమిళ్లో అయితే కడమ చేప, తెలుగులో కనవ చేప అంటారు. అండ్ ఇంకేదో కూడా అంటారు, దాని పేరు నేను మర్చిపోయా. ఇవాళ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అనమాట. నాకెందుకో యూట్యూబ్లో చూసినప్పటి నుంచి ఇది ఒక్కసారైనా చేసుకొని తినేయాలి అని నేను ఆల్మోస్ట్ లాస్ట్ 2 మంత్స్ నుంచి అనుకుంటూనే ఉన్నా. బట్ ఇవాళ అయితే టైం కుదిరిందనమాట. సో చేసేసుకొని తినేద్దాం ఎలా ఉంటుందో అని. ఫస్ట్ టైం మా హస్బెండ్ దగ్గర అయితే అడిగేశాను. నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఎలా వచ్చినా నువ్వు నన్ను ఏం అనకూడదు అని. సరే ఓకే ట్రై చేయి, ఏదైనా ఫస్ట్ టైం సూపర్గా రాదు కదా, వస్తే లక్ అన్నాడు. ఇంకెందుకులే అని ట్రై చేసేసా. జస్ట్ మనము చికెన్ ఎలా చేస్తామో అలానే చేసా అనమాట. ఇవన్నీ వేసేసుకొని ఆనియన్, టొమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ వేసి బాగా వాడుస్తాం కదా. కాకపోతే ఇది ఎక్కడ ప్రాసెస్ లేట్ అంటే ఆ ఫిష్ ఉడికేదే చాలా లేట్ అనమాట. ఈ ఫస్ట్ అంతా కూడా ఈజీగా చేసుకోవచ్చు. నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలియలేదు, ఫస్ట్ ఆపేసాను అనమాట గ్రేవీగానే. తర్వాత మా హస్బెండ్ వచ్చి ఈ ఫిష్ ఇంకా ఉడకలేదు, బాగా బాయిల్ చేయి, ఇంకా బాగా ఉడకాలన్నమాట అన్నాడు. సరే ఇంకెందుకని అలా వద్దు, నాకు వాటర్ గ్రేవీ వద్దన్నాడు అనమాట. సో అందుకని ఇంకా థిక్ చేసేసాను బాగా. అంతే, యాజ్ యూజువల్ చికెన్ చేసినట్టే చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అంటే మనం చికెన్ మసాలా వేస్తాం కదా, దీనికి నేను ఏం వేయలేదు, ఓన్లీ గరం మసాలా మాత్రం వేసాను అనమాట. అదే టేస్ట్ చాలా బాగా వచ్చేసింది. కాకపోతే ఈ ఫిష్ ఉడకాలంటే చాలాసేపు పట్టిద్ది. నేను యూట్యూబ్లో చెప్పిన ప్రాసెస్ అసలు చేయలేదు. ఈ టామరిన్ వాటర్ నా ఓన్గానే నేను యాడ్ చేసా. బట్ గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది. హైలైట్ ఏంటంటే ఆ కూర ఉడుకుతుంటే ఎండ్రకాయల కూర ఉడికినంత ఆ స్మెల్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో అంతే, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.